అది అన్నీ ఉన్నాయని చెప్పినంత మాత్రాన మీరు ఒక సేల్ డీడ్ తయారు చేయించుకొని, ఆ సేల్ డీడ్ ద్వారా మీరు ఓనర్ అయిపోవచ్చు, నేను ఆ ప్రాపర్టీని కొనేయొచ్చు అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్టీ కొన్నవాళ్ళు అవుతారు డబ్బులిచ్చి. అంతేగాని మీరు ఫుల్ టైటిల్ హోల్డర్ కాలేకపోవచ్చు. ఎందుకంటే మీరు కొన్న తర్వాత కూడా ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్స్, అంటే పాత ఓనర్‌కి లీగల్ హెయిర్స్, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కన్సర్న్డ్ డాక్యుమెంట్స్, ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ డీడ్స్ డాక్యుమెంట్స్ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇక్కడ లేరు. అఫ్కోర్స్ దే ఆర్ ఇన్ సమ్ అదర్ సిటీ, ఆర్ దే ఆర్ ఇన్ యుఎస్, ఆర్ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీ దాన్ ఇండియా. వాళ్ళకి తెలియకుండా ఆ యొక్క ప్రాపర్టీని ఎవరో పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాడు టెనెంటే అయి ఉండొచ్చు, లేదా ఊరికే ఉండరా నాయనా అని ఉంచినందుకు వాడు టైటిల్‌ని హోల్డర్ నేనే అని చెప్పి అమ్మేసినా కూడా, అసలు ఓనర్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్‌లీ ఆ టైటిల్ ఉండదు. ఆ యొక్క సేల్ డీడ్ మాత్రం మీకు రిజిస్టర్డ్ అయినా కూడా మీరు ఓనర్ కాలేరు.